Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలోని మరీ దారుణమైన విషయం ఏదైనా ఉందంటే లీక్స్ అంటే మూవీ షూటింగ్ అయిన తర్వాత మూవీ షూటింగ్ అవుతున్నప్పుడు జరిగే లీక్స్ కాదు. సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు కానీ సినిమాకి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడం. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎక్స్ అనే ఒక సినిమా తీసుకుందాం. అందులో ఏ అనేవాడు మెయిన్ లీడ్, మంచి యాక్షన్ అండ్ పవర్ఫుల్ మూవీ. అయితే ఆడియన్స్ని సర్ప్రైజ్ చేయడానికి, ఎగ్జైట్ చేయడానికి మేకర్స్ ఏంటంటే బి అనే ఇంకొక స్టార్ యాక్టర్తోని ఒక పవర్ఫుల్ క్యామియోని అయితే ప్లాన్ చేశారు. అది హైడ్ చేసి బయటకు తెలియకుండా కేర్ఫుల్గా చూసుకున్నారు. కానీ ఆల్ ఆఫ్ అ సడన్ ఇలా ఒక క్యామియో ఉంటుంది అని చెప్పి బయటికి లీక్ అయిపోయింది. మ్యాక్సిమం ఆఫ్ ద ఆడియన్స్కి ఈ విషయం తెలిసిపోయింది. మేకర్స్ ఒఫీషియల్గా రిలీజ్ చెయ్యరు, కానీ ఆడియన్స్ మాత్రం క్యామియో ఉంటుందని ఫిక్స్ అయిపోయి వెళ్తారు. అన్నట్టుగానే మూవీలో క్యామియో ఉంటుంది. మహా అయితే సీన్ వర్క్ అయ్యింది అనుకోండి, ఆ సీన్ని చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అంతే. సపోజ్ ఆ క్యామియో మ్యాటర్ బయటికి లీక్ అవ్వలేదు, ఆడియన్స్కి ఈ విషయం తెలియకుండానే మూవీకి వెళ్తారు. క్యామియో చూసి వడ్తా అని చెప్పి గట్టిగా షాక్ అవుతారు. సీన్ కూడా బాగుండడం వల్ల ఇంకా ఎంజాయ్ చేస్తారు. యాజ్ అన్ ఆడియన్స్గా ఆలోచించండి, నేను చెప్పిన 2 సినారియోస్లోని ఏ సినారియో పర్ఫెక్టా అని. ఆ క్యామియో సంగతి లీక్ అవ్వకపోతే వచ్చే ఎక్స్పీరియన్స్కి, ఆ విషయం లీక్ అయిపోయిన తర్వాత మీరు సినిమా చూసేటప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో అని. ప్రజెంట్ మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ లీక్స్ విషయంలోనే భయంకరంగా ల్యాక్ అవుతుంది. సినిమా నుంచి ఇంపార్టెంట్ సీన్స్కి సంబంధించిన విషయం, క్యారెక్టర్ ఆర్క్కి సంబంధించిన విషయం, సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్కి సంబంధించిన విషయం, ఇవన్నీ లీక్ చేస్తూ ఉండడం వల్ల మూవీ చూసేటప్పుడు వచ్చే ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. బేసికల్లీ ఈ కైండ్ ఆఫ్ లీక్స్ ఎక్కువగా ఫిల్మ్ ఆర్ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్స్ నుంచే వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ లీక్స్ అనే పాయింట్ని మనం 2 చాప్టర్స్ కింద డివైడ్ చేయొచ్చు. చాప్టర్ 1 ఒఫీషియల్ లీక్స్ అంటే ఏం లేదు, మూవీ యొక్క మేకర్సే ఆ మూవీకి ప్రమోషన్స్ విషయంలో హెల్ప్ అవ్వద్దని సినిమాకి సంబంధించిన ఒక విషయాన్ని లీక్ చేసి మూవీ మీద హైప్ పెంచడానికి ట్రై చేస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. ఉప్పెన మూవీ ఉంది కదా, ఫస్ట్ సింగిల్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత కోవిడ్ వల్ల కొంచెం డిలే అయ్యిందన్నమాట రిలీజ్ విషయంలో. ఈ మధ్యలోనే 2 సాంగ్స్ని కూడా రిలీజ్ చేశారు, కానీ ఫస్ట్ సింగిల్ ఇచ్చినంత ఇంపాక్ట్ అయితే అవి క్రియేట్ చెయ్యలేదు. బజ్ అయితే సో ఉంది మూవీ మీద. అయితే రిలీజ్ దగ్గరలో అంటే 1 or 2 months ముందు అనుకుంటా, ఒక అనానమస్ అకౌంట్ నుంచి కటింగ్ సీన్ విషయం లీక్ అయిపోయింది. స్లోగా ఆ విషయం స్ప్రెడ్ అవుట్ అయ్యి మూవీ మీద ఎక్కడ లేనంత బజ్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇదొక టైప్ ఆఫ్ టెక్నిక్ అన్నమాట. ప్రెజెంట్ కొన్ని చిన్న సినిమాలు ఈ టెక్నిక్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నాయి. అయితే ఉప్పెన ఫాలో అయిన ఈ టెక్నిక్ వల్ల డే 1 సగం మంది సినిమాలో నిజంగానే ఆ కటింగ్ సీన్ ఉందా లేదా అని చూడడానికే వెళ్ళారు. మీరే ఆలోచించండి, ఈ విషయం కానీ లీక్ అయ్యి ఉండకపోతే అంతటి బజ్ ఆ మూవీకి అప్పుడు జనరేట్ అయ్యుండేదా? మోస్ట్లీ ఇలాంటి పనులు లో ఆర్ మీడియం బడ్జెట్ మూవీస్ చేస్తూ ఉంటాయి, ఇప్పటికీ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ సినిమా గురించి బయట జనాలు మాట్లాడుకోవాలంటే ఐదర్ వాళ్ళు చేసే ప్రమోషన్స్ ఆడియన్స్కి రీచ్ అవుట్ అవ్వాలి, లేదంటే ఇలాంటి లీక్స్తోని బజ్ని జనరేట్ చేయాలి. ఇంకా పెద్ద స్టార్స్ యొక్క మూవీస్ విషయంలో చూసుకుంటే మేకర్స్ ఇలానే బజ్ జనరేట్ చేయడానికి కొన్ని విషయాలు లీక్ చేస్తారు. అంటే ముందుగా ఆడియన్స్ని ప్రిపేర్ చేయడానికి ఇలాంటి లీక్స్ చేస్తారన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పెద్ది. ఒక స్టార్ యాక్టర్ మూవీలోని ఆయన ఒక ఛాలెంజింగ్ రోల్ ప్లే చేస్తున్నాడంటే జనరల్ ఆడియన్స్ ఏమో కానీ ఫ్యాన్స్ అయితే అస్సలు యాక్సెప్ట్ చేయరు. మ్యాక్సిమం ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయడం చాలా 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 తక్కువ. సో ఫ్యాన్స్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టడానికి అని చెప్పి ఇలాంటి లీక్స్ అనేవి వదులుతారన్నమాట. ఇంకా క్యామియోస్ విషయానికి వస్తే మేకర్స్ అనొఫీషియల్గా ఎలాంటి లీక్స్ అయితే చెయ్యరు. ఎందుకంటే లీకులు చేయడం మానేసి డైరెక్ట్గా ఒక చిన్న గ్లిమ్స్, ఒక షార్ట్ పెట్టేసి ఆడియన్స్ను డైలమాలో పడేస్తారు, లేదంటే ఒఫీషియల్లీ అనౌన్స్ చేసేస్తారు ఒక ఎక్స్టెండెడ్ క్యామియో, ఒక చిన్న క్యామియో అని చెప్పి. మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే క్యామియో గురించి ముందుగానే ఒక చిన్న హింట్ ఇచ్చేస్తారు, లేదంటే కంప్లీట్లీ దాచిపెట్టేసి వాళ్ళ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు అన్నమాట. అంటే ఆడియన్స్ ఈ సీన్ చూసి సర్ప్రైజ్ అవుతారు, ఈ సీన్ చూసి ఎక్సైట్ అవుతారు అని చెప్పి. అందుకే ఐదర్ లీక్ చేయకుండా దాచిపెడతారు, లేదంటే ముందుగానే చిన్న హింట్ లాంటిది ఇచ్చి వదిలేస్తారు. సో హింట్ ఇచ్చిన పాయింట్స్ని పక్కన పెట్టేస్తే సర్ప్రైజ్గా దాచిన విషయాలు ఉంటాయి చూడండి, అవే బయటికి లీక్ అయిపోతాయి. దీన్నే మన చాప్టర్ 2లో చూసుకుంటే అనొఫీషియల్ లీక్స్. ఈ అనొఫీషియల్ లీక్స్ మోస్ట్లీ ఫిల్మ్ అండ్ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్స్లో వస్తూ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఇండస్ట్రీలో కానీ మూవీ టీంలో కానీ వాళ్ళకి ట్రస్టెడ్గా ఉన్న వాళ్ళతోని కాంటాక్ట్లో ఉండి వాళ్ళ ద్వారా ఇన్ఫోని సంపాదిస్తారు. ఇలానే కొన్నిసార్లు
ఒఫీషియల్‌గా అనౌన్స్ అవ్వని కొలాబరేషన్స్ గురించి ముందే ఇన్ఫోని సంపాదిచ్చి వాళ్ళ వెబ్‌సైట్స్‌లో వేసేస్తూ ఉంటారు. ట్విట్టర్‌లో ట్వీట్‌లేసేస్తూ ఉంటారు. ఎవరిని కాస్ట్ చేసుకున్నారు, ఎవరు మ్యూజిక్ డైరెక్టరు, ఎవరితో టాక్స్‌లో ఉన్నారు, ఇవన్నీ ఇలానే బయటకి తెలిసిపోతూ ఉంటాయన్నమాట. మూవీ అనౌన్స్‌మెంట్‌లు వీటి సంగతి పక్కన పెట్టేస్తే, ఇప్పుడు మూవీలోని జరిగే లీక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. వాళ్ళు ఆ ట్రస్టెడ్ పీపుల్‌తోని ఇన్ఫోని సంపాదిచ్చి బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్ అని చెప్పి క్యామియోస్ గురించి, సర్ప్రైజ్ ఫ్యాక్టర్స్ గురించి లీక్ చేసేసి న్యూస్‌ని వాయించేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 'కల్కి 2898 ఏడీ' మూవీని తీసుకుందాం. మల్టిపుల్ క్యామియోస్ ఉన్నాయని రాజమౌళి గారు, విజయ్ దేవరకొండ గారు, దుల్కర్ సల్మాన్ గారు ఇలా వీళ్ళ నేమ్స్ కూడా బయటకొచ్చేసాయి. దీనివల్ల చూడగానే సర్ప్రైజ్ అవ్వాల్సిన ఆడియన్స్ సర్ప్రైజ్ అవ్వడం పోయి అసలు వీళ్ళ క్యామియోస్ ఎప్పుడు వస్తాయి అని మాత్రమే చూసారు. ఆడియన్స్‌కి రావాల్సిన యాక్చువల్ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ బీభత్సంగా మిస్ అయిపోయింది. ఓన్లీ క్యామియోస్ అనే కాదు, కీ సీన్స్ గురించి, కీ ఎమోషన్ గురించి ఇలా ప్రతి పాయింట్ ఛాన్స్ దొరికితే లీక్ చేసేయాలని చెప్పి చూస్తున్నారు. అదే చేస్తున్నారు. ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్‌లో చూసామనుకోండి, దీనివల్ల మన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంప్లీట్‌లీ డ్యామేజ్ అయిపోతుంది. కానీ ఈ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్స్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఒఫీషియల్ లీక్స్‌లో ఏంటంటే ఎంతవరకు లీక్ చేయాలో అంతవరకు ఆడియన్స్‌ని ప్రిపేర్ చేయాలో అంతవరకే లీక్ చేస్తారు. మాక్సిమం హెవీ లీక్స్‌ని అవాయిడ్ చేస్తారు. చేస్తే గీస్తే చేయొచ్చు. బట్ అది వెరీ రేర్ కండిషన్స్‌లో జరుగుద్ది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆడియన్స్ వ్యూలోనే ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని డ్యామేజ్ చేయకుండా చూడాలని. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్స్ మాత్రం ఆ విషయంలో పూర్తిగా మించిపోయాయి. హెవీ లీక్స్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న దాని వల్ల వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ కొంతవరకు డ్యామేజ్ అవుతుంది. కానీ అయినా సరే వాళ్ళు వాళ్ళని వాళ్ళే సమర్థించుకుంటున్నారన్నమాట. ఇక్కడ మీకు ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. 'వారణాసి' మూవీ రైటర్, రాజమౌళి గారి ఫాదర్ అయిన విజేంద్ర ప్రసాద్ గారు ఒక ఈవెంట్‌లోని 'వారణాసి' మూవీ గురించి ఒక విషయాన్ని షేర్ చేసుకున్నారు. మూవీలోని 30 మినిట్స్ రామాయణం సీక్వెన్స్ అనేది రామ అండ్ కుంభకర్ణ వార్‌కి సంబంధించినటువంటిది అని చెప్పారన్నమాట. ఇది చూసిన తర్వాత ఒక సో కాల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ వెంటనే ట్విట్టర్‌లోనే ఒక బడా ట్వీట్ అయితే వదిలింది. మీరేమో మీ మూవీ స్టోరీకి సంబంధించి లీకులు చేసేయొచ్చు. మేము చేస్తే మాత్రం తప్పా? అయినా ఇలా ఎలా కరెక్ట్ చెప్పండి. మీరు చేస్తే న్యాయం, మేము చేస్తే అన్యాయమా అంటూ చాలా పెద్ద ట్వీట్ వేసిందనుకోండి. ఇక్కడే వాళ్ళ నాలెడ్జ్ చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది. 'వారణాసి' పోస్టర్స్‌లోనే పృథ్వీరాజ్ గారు ప్లే చేసే క్యారెక్టర్ నేమ్ కుంభ అని చెప్పారు. విచ్ లీడ్స్ టు ద నేమ్ ఆఫ్ కుంభకర్ణ ఫ్రమ్ రామాయణ. ఇంకా మూవీ గ్లింప్స్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు కదా! చాలా క్లియర్‌గా రామరావణ యుద్ధ సమయంలోని కుంభకర్ణ ఘట్టానికి సంబంధించిన షాట్‌నే మనకి చూపిచ్చారు. 5th క్లాస్ పిల్లాడికి కూడా అర్థమైపోతుంది. అది ఆబ్వియస్లీ కుంభకర్ణుడితో యుద్ధం జరిగే పోర్షనే అని చెప్పి. దాన్నే విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పారు ఆ ఈవెంట్‌లోని. అంటే పాపం ఆ వెబ్‌సైట్ వ్యూ ఏంటంటే ఆ 30 మినిట్స్ సీక్వెన్స్ గురించి చెప్పారు కదా! సినిమాలోని కుంభ అన్న పేరు పెట్టి, గ్లింప్స్‌లోని కుంభకర్ణుడి షాట్ పెట్టి, సినిమాలో మాత్రం రామరావణ యుద్ధం చూపిస్తారని చెప్పి ఫిక్స్ అయిపోయినట్టున్నారు. మరేమో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ ఎక్కడ మూవీ యొక్క స్టోరీ లీక్ అయిపోయిందో మీరే చెప్పండి. పైగా ఆయన మూవీకి రైటర్. ఎంతవరకు ఆడియన్స్‌కి ఫీడ్ చెయ్యాలో ఆయనకి తెలుసు. మీరు మాత్రం కళ్ళు మూసుకొని లీక్ చేసేసార్రా బాబోయ్ అని గోల చేస్తున్నారు. యాక్చువల్లీ నిజం మాట్లాడాలంటే తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ కమ్యూనిటీలోని చాలా లోపాలున్నాయి. ఆ లోపాలు ఏంటి అనేది డీప్‌గా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. కాకపోతే ఒక 1.5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. పూర్తి చేసేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. అంటే టాపిక్ మీద మీకు ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉందో మాకు కూడా అర్థమవుతుంది కదా! ఇంకా లీకుల విషయానికొచ్చేస్తే నవడేస్ లీక్స్ అనేవి చాలా కామన్ అయిపోతున్నాయి. అండ్ మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన వన్ మోర్ డార్క్ చాప్టర్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ అంటే క్రాంప్టన్ ఫ్యాను, ఉషా ఫ్యాను అనుకుంటున్నారేమో అమ్మ. ఏం కాదు. మాట్లాడుతుంది అభిమానులు అని చెప్పుకునే టాక్సిక్ ఫ్యాన్స్. ఈ మధ్య వీళ్ళు ఎలా తయారయ్యారంటే యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా ఒక యాక్టర్‌కి. వాళ్ళొచ్చి ఆ యాక్టర్ తీస్తున్న సినిమాకి సంబంధించిన స్టోరీని లీక్ చేయడం మొదలుపెట్టారు. ఈ మధ్య ఇది చాలా కామన్ అయిపోయింది. అదేటో అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకి అదేం ఆనందమో నాకు అర్థం కావట్లేదండి. అంటే మీవోడి కంటే మావోడే గొప్ప, మావోడే తోపు అని చెప్పి ఫ్యాన్ వార్స్ చేసుకుంటారు. అది మీడీ అది. దాని గురించి మరి ఇంక నేనేం చెప్పలేను. ఎందుకంటే ఎంత చెప్పినా మీరు వినరు కాబట్టి. కానీ మరీ దారుణంగా సినిమా కథలు లీక్ చేయడం ఏంటండి? అంటే మీరు యాంటీగా ఉండే ఆ యాక్టర్ యొక్క మూవీ ఫ్లాప్ అయిపోవాలని చెప్పి కథలు లీక్ చేసేస్తారన్నమాట. ఇదే పని మీ ఫేవరెట్ యాక్టర్ విషయంలో కూడా జరిగితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? కొంచెం బుర్ర పెట్టండి. సెన్స్‌తో ఆలోచించండి. నిజం చెప్పాలంటే మన తెలుగు సినిమా ఒక రకంగా సర్వనాశనం అయిపోవడానికి ఈ అభిమానులే, అంటే టాక్సిక్ ఫ్యాన్స్ ఉంటారు చూడండి, వాళ్ళే కారణం. దీని మీద ఇంకో వీడియో చేద్దాం. చాలా సీరియస్ టాపిక్. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి వీడియో చేయాలన్నమాట. కావాలి అంటే కింద కామెంట్స్‌లో చెప్పండి, చేద్దాం. సో ఇప్పటి వరకు ఏంటంటే మనం మూవీలో క్యామియోస్, సర్ప్రైజ్‌ల గురించి లీక్ చేసేస్తున్నారు అన్న విషయం గురించి మాట్లాడుకున్నాం. కానీ అనౌన్స్‌మెంట్ ముందే మూవీ యొక్క కాన్సెప్ట్ గురించి, టైటిల్స్, మేకర్స్ యొక్క ప్లానింగ్ మొత్తం అన్ని లీక్ చేసి పడేస్తున్నారు. ఇన్‌ఫాక్ట్
టైటిల్స్ కూడా ముందే లీక్ అయిపోవడం, టైటిల్ అనౌన్స్‌మెంట్ అయినప్పుడు రావాల్సిన కిక్ అండ్ వైబ్ బాగా మిస్ అవుతుంది. 'వారణాసి' టైటిల్‌ని ఇలానే లీక్ చేసేసారు. 'పెద్ది' టైటిల్ కూడా ఇలానే లీక్ అయ్యింది. ఇలా మాట్లాడుకుంటే చాలానే ఉన్నాయి. కానీ 'ద పారడైజ్' టీమ్ మాత్రం ఆఫీషియల్లీ రెస్పాండ్ అయిపోయారు. మూవీ అనౌన్స్‌మెంట్ అయిన తర్వాత గ్రాండ్‌గా ఒక వీడియోతోని టైటిల్‌ని రివీల్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. టైటిల్ 'పారడైజ్' అని చెప్పి వాళ్ళ ప్లానింగ్ కంటే ముందే లీక్ చేసేసారన్నమాట వెబ్‌సైట్స్‌లో. టైటిల్ లీక్ అయిపోవడం వల్ల ఇంకేం చేస్తాంలే అని చెప్పి తప్పక మూవీ యొక్క టైటిల్‌ని ఆఫీషియల్‌గా అనౌన్స్ చేసేసారు ఒక పోస్టర్‌లో. బట్ సీరియస్‌గా రియాక్ట్ అవుతూ ట్విట్టర్‌లో కూడా రెస్పాండ్ అయ్యారు. ఇంకా మూవీ నుంచి షూటింగ్ స్పాట్‌లో జరిగే లీక్స్, టీజర్ ఆర్ మూవీలోని సీన్‌లు, వీడియోలు లీక్ అయిపోవడం లాంటివి అది వేరే విషయం. అక్కడ కూడా చాలా వరకు కేర్ తీసుకుంటారు. అంటే వర్క్ ప్లేస్‌లో మొబైల్స్‌ని అలౌ చేయకపోవడం, రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఇలా చాలానే చేస్తారు. కానీ కొన్ని సార్లు లీక్స్ తప్పవన్నమాట. అంతెందుకు రీసెంట్‌గానే మన పక్క రాష్ట్రమైన తమిళనాడు, కాలీవుడ్‌లో నుంచి 'జననాయకన్' మూవీ పూర్తిగా లీక్ అయిపోయింది. ఇంకా హాలీవుడ్‌ని చూసుకున్నామనుకోండి, 'బ్రాండ్ న్యూ డే' మూవీ వస్తుంది కదా 'స్పైడర్ మ్యాన్‌ది'. ఆ మూవీ ట్రైలర్ 2 కూడా ఇలానే లీక్ అయిపోయింది. దాంతో పాటు సినిమా కూడా లీక్ చేసేసారండి. ఇంకా మార్వెల్ నుంచే 'డూమ్స్‌డే'కి సంబంధించిన ఒక సీను లీక్ అయిపోయింది. యాక్చువల్లీ వీళ్ళు ముందుగా టీజర్‌లు లీక్ చేసేసారు. మూవీ టీమే ఆఫీషియల్‌గా లీక్ చేసి ఆ తర్వాత టీజర్‌ని రిలీజ్ చేశారు. అదైతే చాలా క్లియర్‌గా అర్థమైపోయింది. కానీ రీసెంట్‌గా లీక్ అయిన సీన్ మాత్రం టీమ్ చేసి ఉండకపోవచ్చు. మేబీ సమ్ అదర్ వే లీక్ అయిపోయి ఉంటది. ఎందుకంటే హైప్‌ని గట్టిగా బిల్డ్ చేయడానికి మూవీ నుంచి టీము లిమిటెడ్‌గానే లీక్స్ చేస్తది గానీ ప్రతీదీ లీక్ చేయదు గదా! మన దగ్గర చూసుకున్నామనుకోండి 'కల్కి' ట్రైలర్ 2 కూడా ఇలానే లీక్ అయిపోయింది. అందుకే ట్రైలర్ 2 కథ మొత్తం చేంజ్ చేసి రిలీజ్ చేశారు. వీడియో లీక్సే ఇలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయని అనుకుంటే, ఈ వెబ్‌సైట్ నుంచి వచ్చే లీక్స్ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిచ్చేస్తున్నాయి మూవీ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ మీద. మేకర్స్ ఇంకా కేర్ తీసుకొని ఈ విషయం మీద జాగ్రత్త పడితే చాలా బెటర్. మాక్సిమం కేర్ తీసుకుంటున్నప్పటికీ వాళ్ళకి వెళ్ళాల్సిన లీక్స్ అయితే వెళ్ళిపోతున్నాయి అనుకోండి. కానీ నిజం చెప్పాలంటే వెబ్‌సైట్స్ మారాలి. లీక్స్ ఎంతవరకు ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఇఫ్ ఇంపార్టెంట్ ఆర్ మేజర్ అప్డేట్‌కి సంబంధించిన లీక్స్ ఉంటే మాత్రం మేకర్స్ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడంలో తప్పు లేదు. మీరేమంటారు? మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో చెప్పండి. ఒకవేళ మేకర్సే ఆఫీషియల్లీ లీక్ చేసి దొబ్బారనుకోండి, దాన్ని మనం ఏం చేయలేం. అది వాళ్ళ అంతే. కానీ వాళ్ళు జాగ్రత్త పడి, జాగ్రత్తగా దాచుకున్నది ఈ వెబ్‌సైట్స్ లీక్ చేసేసాయి అంటే, వాళ్ళు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడంలో తప్పు లేదు. అయినా ఇలానే లీక్స్ వల్ల మీకు కూడా ఏదైనా మూవీ యొక్క వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ డ్యామేజ్ అయ్యి ఉంటది కదా! అలా అనిపించింది ఏదైనా ఉందంటే కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఈ లీక్స్ మీద మీకున్న ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్స్‌లో చెప్పేయండి. సో ఫైనల్లీ ఇదిదా వీడియో. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాము. కానీ ఏంటంటే చాలామంది లైకులు చేయట్లేదండి. చూస్తున్నారు వీడియోలు, లైక్ చేయకపోతే ఎలాగా? అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలాగా? లైకులు, సబ్స్క్రైబ్‌లు చేసేయండి. కొత్తగా ఇప్పుడే వీడియో చూస్తున్నాం అనుకుంటే మాత్రం మా ఛానల్ విజిట్ చేయండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కానీ చాలామంది ఏంటంటే ఎప్పటి నుంచో వీడియోలు చూస్తున్నారు కానీ లైకులు, సబ్స్క్రైబ్‌లు చేయట్లేదు. వాళ్ళు మాత్రం ముందే చేసేయండి ఇప్పుడు. అండ్ మీ సర్కిల్‌లో ఎవరైనా ఫిల్మ్ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండమ్మా. వాళ్ళు కూడా కాంటెంట్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అదన్నమాట సంగతి. మరి చెప్పినట్టే కామెంట్స్‌లో చెప్పేయండి. అండ్ 1.5 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసేయండి. అండ్ ముందు చెప్పిన 2 వీడియో కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా! మీకేమైనా నచ్చినట్టుంటే కామెంట్స్‌లో చెప్పండి. దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాము. వీడియోలు అప్‌లోడ్ చేసేస్తాము. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.